ఆల్మోస్ట్ ఎన్ని టెంపుల్స్కి వర్క్ చేశారు సార్? ఇదంటే నోన్ టెంపుల్స్ కాబట్టి యాదాద్రి ప్లస్ స్వామివారిది. అవునండి, నేను ఇది మన యూఎస్లో ఒక టెంపుల్ చేస్తున్నా. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మళ్ళీ నేను న్యూఢిల్లీ పార్లమెంట్కి అడ్వైజర్గా ఉండి పార్లమెంట్ చుట్టూ ఆ స్టాచ్యూస్, గార్డియన్ స్టాచ్యూస్ చేశాను నేను. ఓ పార్లమెంట్. ఓకే. న్యూఢిల్లీ పార్లమెంట్లో మీరు బయట ఉన్న విగ్రహ స్టాచ్యూస్ నేను చేసింది. ఓకే. డిజైనింగ్ అంతా నేను చేశాను. సో ఆ పార్ట్ వర్క్ చేశాను. అంటే ఐ డూ అంటే వెరీ యూనిక్గా ఉన్న వెడ్డింగ్ ఈవెంట్స్ అయినా ఎవరైనా నాకు రియల్గా ఇంట్రెస్టింగ్ బాగుంటుంది అని అన్ని రకాలుగా ఆలోచించి చేస్తాను. నాట్ ఓన్లీ మనీ, నేను చేసిన ప్రాజెక్ట్స్ అంతా నాకు మోర్ దెన్ మనీ, నాకు సాటిస్ఫాక్షన్. అసలు మామూలు విషయం కదండి, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోయారంటే మీరు. సో అది నాకు నిజంగా కిషన్ రెడ్డి గారు నాకు అప్పుడు ఆపర్చునిటీ మన సైడ్ తెలంగాణ నుంచి ఒకరు ఉండాలని ఆయన ఆ టైంలో వాళ్ళు కూడా అన్ని ప్రొఫైల్స్ అని చూసి సో అపాయింట్ చేశారు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. ఓకే. అక్కడ చేసిన తర్వాత మరి నాకు అయోధ్యలో మహారాజా గోపురం చేద్దామని అక్కడ నేను ఆల్రెడీ రామస్తూపం చేశానండి. అయోధ్య టెంపుల్ పక్కన. తర్వాత గోపురం చేద్దామని నిపుణ్ మిశ్రా అని ఈయన సీఎం టు చీఫ్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్కి. సో అప్పుడు నేను డిజైన్స్ అన్ని షేర్ చేశాను. సో ఈ ప్రాసెస్లో ఉంది అది. సో ఇంకా టెంపుల్ కూడా ఇంకా కంప్లీషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి సో ఆ ప్రాసెస్లో ఉంది. ఓకే. సెలెక్టివ్గా మనకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ విల్ నాట్ బిహైండ్ మనీ, జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్. మనం ఒక ఫిలింలో వచ్చాము, మనకి అది ఉంది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను కళ్యాణ్ గారిది, ఉస్తాద్ భగత్ సింగ్. అదే నేనే అడుగుదాం అనుకున్నానండి. కంప్లీట్ సినిమాలు వదిలేశారన్నారు, మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు ఒప్పుకున్నారు అని అడుగుదాం అనుకున్నా ఇప్పుడే. యా ట్రూ. బట్ ఏంటంటే నాకు వదిలేయడం అంటే నాకు ఏంటంటే ఆ టైంకి నేను ఆ కమిట్మెంట్లో ఉన్నానండి. సి మనకి ఎప్పుడు వారానికి ఒకసారి సీఎం గారితో మీటింగ్ ఉంటుంది, ప్లస్ మనం షూట్ అంటే మనం అవుట్డోర్కి వెళ్ళిపోవాలి. అవును. బేసిక్గా రీజన్ ఏంటంటే ఒకటి, నేను యాదాద్రి చేసేటప్పుడు నాకు చాలామంది అనుకుంటారు ఆ డైరెక్టర్ ఏంటి గుడి కట్టడము ఆయనకి ఇట్లా, నేనే చెప్తాను ఇవి ఉండేవి, ఇది బేసిక్గా ఉండేది. బట్ దానికి ముందు నాకు జిఆర్ స్వామితో ఉన్న 3.5 years ఉన్న జర్నీలో నేను నేర్చుకోవడం అవి నాకు ఆ టెంపుల్కి హెల్ప్ అయింది. తర్వాత నాకు ఏమనిపించింది, ఇంత టెంపుల్ మనం కడుతున్నాము, ఇప్పుడు సడన్గా మనం ఒక సినిమాకి వెళ్ళి సెట్ వేస్తే రేపు న్యూస్ ఏంటంటే ఇటు ఆనందంగా సెటిల్ వేస్తున్నారు బాగా, అటు టెంపుల్ కూడా సెట్ అనే డిస్కషన్ ఉంటుంది అనేది మాటలు నేను అది అది పక్కన పెట్టేశాను. సూపర్ డెసిషన్ అండి, నిజంగా మీరు అన్నది వచ్చేది. అవునండి, ఇప్పుడు ఎంత గొప్పగా కట్టినా కూడా బాగుంది సినిమా సెట్ అంటారు. సో నాకు ఏంటంటే నేను కంప్లీట్గా నాకు అది వద్దు, ఆ ఫ్లేవర్ వద్దు అనేది నేను పక్కన పెట్టేసి టెంపుల్ మీద ఫోకస్ చేశాను. చేయడం నాకు ఆర్కిటెక్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ రావడం వచ్చింది. సో లేదంటే నేను అంత క్వాలిటీ టైమ్స్, ఇప్పుడు ఒక టెంపుల్ చేసేటప్పుడు నేను ఇప్పుడు యాదాద్రి చేసేటప్పుడు చాలా టెంపుల్స్కి రిఫరెన్సెస్గా ట్రావెల్ చేశాను. ఇప్పుడు యాదాద్రిలో లోపల మీకు విగ్రహాలు చూస్తే కూడా ఆల్వార్ స్టాచ్యూస్ ఉంటాయి. ఆ పిల్లర్ అంతా మేము మధుర వెళ్ళి శ్రీవల్లి పుత్తూరు అని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను పిల్లర్స్. తర్వాత టెంపుల్ అవుట్ సైడ్ ప్రకారం చూసి ఇది మనం కొంచెం పల్లవ స్టైల్లో తీసుకున్నది, మహాబలిపురం అట్లాగని చెప్పి పల్లవ స్టైల్లో మండపాలు చేశాను. అండ్ లోపలికి వచ్చేటప్పటికి కొంచెం తిరుమలలో ఉన్నట్టు ఆ పిల్లర్లు ద్రావిడన్ స్టైల్లో ఇట్లా ఒక్కొక్కటిగా తంజావూరు గోపురం లాగా మన విమానం ఉంటుంది. సో ఈ రకమే టెంపుల్ని డిజైన్ చేశాను అన్నీ. సో ఇవన్నీ ట్రావెల్ చేశాను. సో ఆ ట్రావెల్ చేస్తే నాకు ఏమనిపించింది, ఒక టెంపుల్ ఉంటే చుట్టుపక్కల ఓపెన్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి టెంపుల్లో కూడా మీకు ఓపెన్నెస్ ఉంటుంది. ఎందుకంటే తిరుపతిలో గురించి మీరు బయటకు వచ్చినా కొంచెం వాక్ చేయాలి, ఆ సన్లైట్ పడాలి, దాన్ని మనం కవర్ చేయకూడదు. దట్ ఈస్ ద ఫీల్. సో ఏ గుడికి ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాల గుళ్ళు మన హిస్టరీ తీసుకున్నా కూడా వాళ్ళు గుడి బయట ఇమ్మీడియట్గా మండపాలు ఉండేది, 1000 కాల మండపం అని ఒకటి ఉండేది, అంటే గుళ్ళో బయటకు వచ్చి ఉండడానికి. ఇట్లాగన్నీ కొన్ని ప్రాక్టికల్గా జనాల మూమెంట్ అంతా బేస్ చేసుకొని ఎట్లా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇది మోడర్న్గా ఉండకూడదు టెంపుల్ అనేది, మనం ఉన్నది ఆ ఓల్డ్ ఆ ఆర్కిటెక్చర్ని మనం ఫాలో అవ్వాలి. కమింగ్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కూడా ఆ టెంపుల్ చూసి చిన్నపిల్లలు కూడా దే హ్యాస్ నో ద వాల్యూ ఆఫ్ ఆర్కిటెక్ట్. సో అది నా బేసిక్. సో నేను అందువల్ల ఏంటంటే అది కంప్లీట్ అంతా అయిన తర్వాత సరే మనం సినిమా చేద్దామని డిసైడ్ అయ్యి అప్పుడు ఈ సినిమా ఒప్పుకొని స్టార్ట్. నాకు ఫస్ట్ భయం అనిపించింది, ఎట్లా మనం సెటిల్ వేస్తాము అని అనిపించింది. అప్పుడు అనిపించింది మనం తొలిపోయినప్పుడే మనకి ఏం ఐడియా లేదు, ఇదైనా మనకు జర్నీ ఉంది అని చెప్పి దెన్ ఒక స్ట్రీట్ సెట్ వేసాను. ఇట్స్ యూత్ సెట్. ఓకే.
సో వాళ్ళందరూ చూసి చాలా బాగుంది అప్రిషియేట్ చేస్తే అప్పుడు అనిపించి ఓహో బాగుందన్న అని నాకు తెలుసు. అంతవరకు నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఓకే. అంటే కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఏదైనా ఇప్పుడు మనం వంట చేస్తే ఎవరైనా బాగుంది అని చెప్తే తప్ప మనకి టేస్ట్ తెలియదు. ఎస్, ఆ టేజర్ వదిలినప్పుడు కూడా సెట్ లో ఫైట్ బాగున్నది, మంచి అప్లోడ్, ఎలక్షన్ టయానికి మంచి డైలాగులు బట్టి విదన్ పోలీస్ స్టేషన్ సైట్ అవన్నీ వేసి చేసాం. Yes. సో నాకేంటంటే అది అనిపించింది ఓకే, అంత టెంపుల్ కట్టిన తర్వాత నాకు ఇది పెద్ద వర్క్ ఇంకా అనిపించలే. సో ఏముంది, యూ కెన్ క్రియేట్ అది.